నమస్కారం అండి. నమస్తే అండి. ప్రసాదం అది ఇస్తే తినేవారండి? ప్రసాదం అండి. అదే ఎప్పుడన్నా ఎవరన్నా తిరుమలకి వెళ్ళొచ్చి, ఇప్పుడు మీరు కొవ్వూరు అన్నారు, ద్వారకా తిరుమల వెళ్తారు, ఎవరన్నా అన్నవరం వెళ్తారు, ప్రసాదం తెచ్చిస్తారు, అప్పుడు ఏం చేసేవారు సార్? ప్రసాదం అనేది తీసుకోండి సార్. తీసుకోకూడదు. ఒకవేళ ప్రసాదం తీసుకుంటే ఏమవుద్ది సార్? అంటే ఏమవుతుందని కాదు కానీ మా వాక్య ప్రకారంగా. అది ఏ వాక్య? ఆ వాక్యం ఏంటో చెప్పండి. విగ్రహములు పెట్టినది ఏది స్వీకరించరాదు, అంతే కదా సార్? ఇప్పుడు ఆ బైబిల్ రాసిన వాడికి విగ్రహాల్లో శక్తి ఉందని భయం ఉంది, అంతే కదా సార్? లేదండి, ఏం లేదండి. ఇప్పుడు విగ్రహాల్లో శక్తి లేనప్పుడు తినొచ్చుగా. మీరెవరు, వెజిటేరియనా శాకాహార? గొర్రెలు అంతే కదా సార్? ఇప్పుడు గొర్రెని నేను తప్పిపోయిన గొర్రె పిల్లను వెతుకుడికే వచ్చి తినే అని చెప్పాడు కదా. ఈ గొర్రెల్ని ఆయన్ని గొర్రెగా భావిస్తారు, మళ్ళీ గొర్రెనేమో తినేస్తారు. గొర్రెనే తినగాలేంది, లేదా గోధుమలతో చేసిన ప్రసాదం ఎందుకు తినకూడదు అని.